హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ ట్రైనర్ యనమల రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. సార్ ఇప్పట్లో ఒక సామాన్యుడు ఒక సొంత ఇంటి కళ, ప్రతి ఒక్కరికి ఇది ఒక కళ, ఒక సొంతంగా ఇల్లు ఉండాలనేది. సో ఒక సామాన్య వ్యక్తి ఇప్పట్లో ఇల్లు కొనడం సాధ్యమేనా? 100%. అంటే హైదరాబాద్లో మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే గంజికి లేని వాళ్ళు ఉన్నారు, నిత్యం బెంజిన తిరిగేటోళ్ళు ఉన్నారు. అట్లాగే హైదరాబాద్లో మామూలు స్థాయి గుడిసె అనుకోవచ్చు అటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే 100 కోట్లకు పైగా ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, నీకు సొంతింటి కళ ఉంటే ఆ కళను నిజం చేసుకోవాలంటే నీకు ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు ముందుకెళ్తే సొంతింటి కళ అనేది 100% సక్సెస్ అవుతుంది. అయితే ఆ సొంతింటి కళ బంజారా హిల్స్లో నీకు కావాలన్నా, జగదగిరిగుట్టలో కావాలన్నా, దమ్మాయిగూడలో కావాలన్నా, బండ్లగూడ జాగీర్న కావాలన్నా, ఈసీఎల్న కావాలన్నా, బాలానగర్ కావాలన్నా, హయత్ నగరా, లేకపోతే షాద్ నగరా, లేకపోతే సంగారెడ్డి అనేది నీకు స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత కోసం నువ్వు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ నువ్వు కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి ముందే ప్లాన్ చేసుకోవాలా. సో నీకు సొంతింటి కలకు ఎంత టైం పీరియడ్, 5 ఇయర్సా, 10 ఇయర్సా, 15 ఇయర్సా, ఎన్ని ఇయర్స్లో కావాలి? సో నీ దగ్గర ఉన్న డబ్బు ఎంత? ఇంకా గట్టిగా చెప్పాలనుకుంటే కరెక్ట్ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే నీ దగ్గర సింగిల్ ఎంపీ లేకుండా కూడా సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. సింగిల్ ఎంపీ లేకుండా సొంత ఇంటికి కావాల్సిన ప్లాట్ను కూడా సొంతం చేసుకోవచ్చు. ఎలా సార్? అటువంటివి చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనము కేస్ టు కేస్ చెప్పగలుగుతాం తప్ప జనరల్గా చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర హెచ్ఎండిఏ ప్లాట్ ఉంది. ఆ హెచ్ఎండిఏ ప్లాటు యాజ్ పర్ గవర్నమెంట్ రేటు ప్రకారం, గవర్నమెంట్ రేటు లేదా మార్కెట్ రేటు ప్రకారము ఒక 20,000 ఉంది పర్ స్క్వేర్ అని అనుకోండి. కానీ దాని వాస్తవిక రేటు అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల కొందరు అర్జెంట్ అవసరం ఉండి అమ్ముకునే వాళ్ళు జస్ట్ 10,000, 11,000 కూడా అమ్ముకుంటారు. సో నువ్వేం చేయాలి? అప్పుడు ఎవరైతే బ్యాంకర్ ఉన్నాడో ఆ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుకొని 20,000కు కొటేషన్ తీసుకో. 20,000 పర్ఫెక్ట్గా ఆ బ్యాంకరు మీకు డబ్బులు ఇస్తారు. సో ఆ డబ్బులతోటి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో నీకు రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే అక్కడ 20,000 చేసుకుంటావు. నువ్వు తీసుకున్నది 11,000కే కదా, ఇంకా 9,000 మిగులుతుందా లేదా? ఈ 9,000 డబ్బులు కూడా ఇంకో ప్రాపర్టీ కొనుక్కోవడానికి వాడుకోవచ్చు. ఇందులో సింగిల్ ఎన్పి అనేది ఉందా? సో ఇటువంటివి చాలా, అంటే కేస్ టు కేస్ మనం చెప్పగలిగితే సింగిల్ ఎంపీ లేకుండా ఇల్లు తీసుకోవచ్చు, సింగిల్ ఎంపీ లేకుండా ప్లాట్ తీసుకోవచ్చు, సింగిల్ ఎంపీ లేకుండా కూడా, అంటే కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే దిమాగ్ ఉంటే దునియా మొత్తం చూడవచ్చు. పోకిరి డైలాగ్ లేదా కేసీఆర్ డైలాగ్ అనుకుంటే మనకు దిమాగ్ ఉండాలి, అంటే ఆలోచించే శక్తి ఉండాలి, అంటే బయట తిరిగే నాలెడ్జ్ ఉండాలి. నీ ఫీల్డ్లో నువ్వు హీరో, నీ ఫీల్డ్లో నువ్వు హీరో ఉండొచ్చు, కానీ నీది కాని ఫీల్డ్లో నువ్వు జీరో నుంచే స్టార్ట్ చేయాలి. డాక్టర్ దగ్గరికి పోయి నీ ఫీల్డ్ గురించి చెప్తే వర్కౌట్ కాదు. డాక్టరు ఈఎన్టీ అయితే ఆయన ఎక్స్పర్టు, నేను రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్టు. సో నా రంగంలో నాకు, నీ రంగంలో నీకు సమగ్రమైన అవగాహన ఉంటుంది. సో నీకు సంబంధం లేని రంగంలో నువ్వు ప్రవేశించేటప్పుడు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్తో నువ్వు మాట్లాడి నీ నిజాయితీగా నా దగ్గర ఇదో నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఈ రూట్లో ఆ రేట్లో నేను తీసుకోవాలనుకుంటున్నా, సో నాకు ఇంత డబ్బులు తక్కువవుతున్నాయి, ఎలా ప్లాన్ చేసుకోవాలా? కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్ పీపుల్ మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఈజీగా నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా నీ పాటికి నీకున్న కొద్దిపేది నాలెడ్జ్ తోటి, మిడిమిడి జ్ఞానంతో నేను హౌస్ కట్టాలా, సొంతింటికి అలా నిజం చేసుకోవాలా, కానీ నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు అని నీకు నువ్వుగా మదన పడుతూ సంఘర్షణ పడుతూ ఉంటే ఒక కన్ఫర్మేషన్కి రాలేవు, నీ సొంతింటికి అలా నిజం చేసుకోలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారు, ఆ జంటకు సొంతింటి కళ నిజం చేసుకోవాలని ఉంది. వాళ్లకు చెప్పేవాళ్ళు ఎవరు లేక చెడిపోయింది అన్నట్టుగా వీళ్లకు
నాలెడ్జ్ దానికి సంబంధించింది లేదు. అవును. చెప్పే పెద్దవాళ్ళు ఈ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి ఏం చేస్తారు, అప్పు లేదా ఈఎంఐలు పెట్టి ఆ బడ్డను వేసుకొని 20 years పోయి ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం, ఫ్లాట్ తీసుకోవడం ఏదో చేస్తారు. 20 years నువ్వు అక్కడ స్ట్రక్ అయిపోతున్నావు. కానీ నీకు ముందు నుంచే కన్నా ఓ కన్సల్టేషన్ మీరు సంప్రదించి ఓ ప్రణాళిక ప్లాన్ చేసుకోగలిగితే వితిన్ 5 yearsలో కూడా ఇండిపెండెంట్ హౌస్ను సొంతం చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మార్గదర్శి లాంటిది ఉంటుంది, శ్రీరామ్ లాంటిది ఉంటుంది, లేదా ప్రైవేట్ చిట్టీలు నడిపే వాళ్ళు ఉంటారు. వీళ్ళతో కూడా వీళ్ళ డబ్బులతో కూడా ప్రాపర్టీని ఎట్లా తీసుకోవాలో మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇటువంటి ఏంటంటే మిగతా మరింత మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా నన్ను ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి. మీకు కేస్ స్టడీ టు కేసు స్పెసిఫిక్ కేసుగా మీకు మనం చెప్పగలుగుతాం. సో సొంతింటి కళ అనేది ప్రతి సామాన్యుడు కూడా సొంతం చేసుకోవచ్చు. సొంతింటి కళ అనేది కష్టమైనది, క్లిష్టమైనది కాదు. ప్రణాళిక లేని వాళ్ళకు మాత్రమే ఇది ప్రాబ్లం. ప్రణాళిక ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా సొంతింటి కళను నిజం చేసుకోవచ్చు. అందుకు నాది హామీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు. సో దీని గురించి సొంత ఇంటి కళ మనం తీసుకోవచ్చని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.